सप्तास्व रथमारूढ़ं प्रचंडं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं ప్రణమామ్యహం. ఎంతో కాలం నుంచి మన కొంతమంది అడుగుతున్నటువంటి ఆదిత్య హృదయం కొంత ఆలస్యమైన చివరికి ఈ మార్గశీర్ష మాసంలో ఈ రోజున రవివారం రోజున పంచమి తిథిలో మనం మొదలు పెట్టుకుంటున్నాము. దీనికి నేపథ్యం అనేటువంటిది చాలా మందికి తెలిసే ఉంటుంది. రామాయణం, వాల్మీకి మహారామాయణంలో యుద్ధకాండలో రామరావణ యుద్ధం జరుగుతూ ఉన్నది మనకి తెలుసు. మన పరిప్రశ్నలో రావణుడి యొక్క గొప్పతనం కూడా, ఆయన భక్తి గురించి, అదేవిధంగా పరాక్రమం గురించి కూడా మొన్నటి పరిప్రశ్నలో తెలుసుకున్నాము. రావణుని ఓడించడం అంత తేలిక కాదు. అంతేకాదు, మరి శ్రీమన్నారాయణ స్వరూపం ఆయనకి తేలిక కానిదేముంది. కానీ ఆయన నర అవతారాన్ని, నర తత్వాన్ని ఎత్తి ఉన్నారు కాబట్టి ప్రాకృతిక నియమంగా నర జన్మకి సంబంధించినటువంటి, మానవ జన్మకి సంబంధించినటువంటి శక్తినే కలిగి ఉంటూ ఆయన యుద్ధంలో అలసిపోవటం జరుగుతూ వచ్చింది. మనకి ఇందుట్లో 3వ శ్లోకం ఏదైతే ఉంటుందో కొంచెం నేపథ్యం తెలుసుకుందాము. ఆదిత్య హృదయము మొత్తం 30 శ్లోకాలు. వీటి యొక్క భావాన్ని తెలుసుకుని మనం నిత్యం కూడాను పెద్దవాళ్ళు, యోగులు, దార్శనికులు, ద్రష్టలు ఇచ్చినటువంటి ఎంతో గొప్ప వాంగ్మయాన్ని అనుభవపూర్వకంగా మనకి ఇచ్చినటువంటి దాన్ని మనం చాలామంది వదిలిపెట్టేస్తూ ఉంటాం. ఏముందిలే వీటిల్లో అని చెప్పేసి, లేదా ఎవరో చెప్పారు చేద్దాము ఏదో అనే ఉద్దేశంతో చేస్తాం. కానీ అసలు ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము అంటే కర్మ వెనకాల జ్ఞానం అనేటువంటిది లేకపోతే ఆ కర్మ ఫలించదు, పరిపూర్ణంగా ఫలించదు. ఏదో చెప్పారు పూజ చేసుకుందాము, లేకపోతే ఆదిత్య హృదయం చదువు. ఎందుకు చదువుకుంటున్నాము? లలితా సహస్రనామం చదువుకుంటున్నాము. ఎందుకు చదువుకుంటున్నాము అంటే కూర్చొని చదివేసి నేను చదివేశాను అనుకోవటం కోసమా? ఏమిటి అసలు? ఎందుకు? ఏమిటా లక్ష్యము? మళ్ళీ ఫలశ్రుతులు ఎందుకు ఇస్తున్నారు? ఆ ఫలశ్రుతి ఏదో నోటి మాటగా చెప్తున్నారు అనుకోవటమా? కాదు కదా. అది వాళ్ళు మూర్ఖులు కారుగా. నేను ఈ మాట అనకూడదు, కానీ వాళ్ళు మూర్ఖుల ఇచ్చినటువంటి ద్రష్టలు. మనము ప్రత్యక్ష నారాయణుడైనటువంటి ఈ సూర్య మండలమే ఒక మహాశక్తి. ప్రత్యక్ష నారాయణుడిగా కొలుస్తుంటాం. మన షణ్మతాలలో కూడాను మన భారతీయ యోగ దర్శనం ప్రతిపాదించినటువంటి, శంకర భగవత్పాదుల వారు ప్రతిపాదించినటువంటి షణ్మతాల్లో కూడాను సౌరము ఒకటి. శైవము, వైష్ణవము, శాక్తేయము, గాణపత్యము, సౌరము. ఇదే పంచాయతనంలో కూడాను మనం నిత్యం పూజ చేసుకునే, అనుష్ఠానం చేసుకునేటువంటిది కూడాను ఈ పంచాయతనంలో సూర్య భగవానుడు అంటే ప్రత్యక్ష నారాయణుడు. ఇంకా మహావిష్ణువు ఏమన్నా భావనలో ఉంటాడేమో మనకి సాహిత్యపరంగా, లేకపోతే స్తోత్రాల పరంగా. ఈయన ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు కాబట్టే ప్రత్యక్ష నారాయణుడు అని చెప్పబడుతూ ఉన్నారు. మరి అటువంటి శక్తిని మనం సరిగ్గా ఉపయోగించుకుంటున్నామా? ఉపయోగించుకోవట్లేదు. ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? అసలు ఏమిటో ఆ శక్తి తెలియదు గనక. పొద్దున్నే లేచి కాస్త స్నానమైన తర్వాత సూర్యభగవానుడికి వెళ్ళి ఒక్క నిమిషం ఎవరన్నా ఎంతమంది ప్రార్థిస్తూ ఉంటాము? ఒక 5 నిమిషాలు ఆ సూర్య భగవానుడి, ప్రత్యక్ష నారాయణుడి శక్తి యందు నిలబడి మనస్సులో ప్రార్థించుకున్న ఎక్కడుంటాయి ఇంకా ఈ మానసిక వ్యాధులు? చిట్ట చివరికి సైకియాట్రీ డాక్టర్సే చెప్తున్నారు. పొద్దున్నే లేచి వాళ్ళు డిప్రెషన్కో, యాంగ్జైటీ డిజార్డర్స్కో, పానిక్ అటాక్స్కో కన్సల్టేషన్స్కి వెళుతూ ఉంటే సైకియాట్రిస్ట్ చెప్తున్నారు పొద్దున్నే లేచి ఒక 10 నిమిషాలు ఎండలో నిలబడిపోయి అని. వీళ్ళు చెప్తే చేయటానికి ఇంకా తప్పదు కాబట్టి మనం అసహాయ స్థితిలోకి వెళ్ళిపోయాం కాబట్టి అప్పుడు కూడా ఎందుకు నిలబడుతున్నామో తెలియకుండా డాక్టర్ చెప్పారులే నేను వెళ్ళి నుంచొందాము అనుకోవటమే తప్ప జ్ఞానం ఎక్కడుంది? మనం చేసేటువంటి కర్మ యందు పూజలు, అనుష్ఠానాలు, ధ్యానాలు ఎందుకు చేస్తూ ఉన్నాము అనేటువంటి జ్ఞానం అనేటువంటిది మనకు ఉండాలి. ఇదే కాదు, నిత్య నైమిత్తిక జీవితంలో కూడా మనం ఒక కర్మని చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నాం, ఎక్కడ చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం అనేటువంటివి ప్రాథమికమైనటువంటి అంశాలు మనకి. ఆ ఎందుకు అనేటువంటి విషయంలో
మనకి ఆ జ్ఞానం అనేది చేసేటువంటి కర్మ యందు మానసిక భావన అనేటువంటి జ్ఞానంతో చేసినప్పుడు అది అంతర్లీనమవుతుంది. నా వాయిస్ వస్తోందా? కొంచెం మళ్ళీ ఇంటర్నెట్ అన్‌స్టేబుల్ అని వస్తుంది నారాయణి. వస్తోంది గురూజీ. ఓకే. ప్లీజ్ అలర్ట్ మీ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ డిస్రప్షన్. యెస్ గురూజీ. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం మనకి. అంటే మనకి తెలిసిందే సత్యము అనుకుంటే, మరి ఎల్లప్పుడూ నీవు ఆ నిజం నువ్వనుకునే నిజంలో ఆ సత్యం వలన ఆనందాన్ని పొందాలి గదా! పొందలేకపోతున్నప్పుడు కనీసం ఒక ఆలోచన వస్తున్నదా? నేను అనుకుంటున్నది సత్యమా? అసత్యమై ఉండవచ్చునేమో! అటువంటి అసత్యమై ఉన్నటువంటి పరిస్థితుల్లోనే గదా మనకి దుఃఖానికి అనేటువంటిది హేతువుగా మారుతున్నది. మనదే సత్యము, ఎదుటివాడిది అసత్యం అనుకున్నప్పుడు మరి నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి కదా మనము. ఇదంతా గూడా ఎందుకు దీన్ని నేపథ్యంగా చెప్తూ ఉన్నానంటే, సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి రాముడి అవతారమే మానవ అవతారము. రావణాసురుణ్ణి యుద్ధంలో తల పడుతూ గూడా ఒకానొక దశలో కొంత అలసటకి గురైపోయినాడు. అట్లాంటిది మనమెంత మన నిత్య జీవితంలో చేసే రామరావణ యుద్ధాలలో. ఎక్కడో లేడు రావణుడు. మనలోనే ఒక అంశ. నీలో ఉన్న రాముణ్ణి తట్టి మేల్కొల్పు. ఆ సాక్షాత్ ప్రత్యక్ష నారాయణ స్వరూపమైనటువంటి యాదిత్య హృదయం అనేటువంటి ఈ స్తోత్రము 30 శ్లోకాలు ఎంతసేపు పడుతుంది. ఆ భావాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నము మనం చేస్తూ ఉన్నాం. మూడో శ్లోకంలో ముఖ్యంగా అగస్త్యుల వారొచ్చి చెప్తారు. దానికి కొంత నేపథ్యం తీసుకొని దాని తర్వాత మనము శ్లోకము యొక్క అర్థము, ఆ శ్లోకాన్ని 2, 3 శ్లోకాలు అవుతే 2, 3 శ్లోకాలు వాటిని ఉచ్చారణ చేసేటువంటి విధానము తెలుసుకొని ప్రతి ఆదివారము క్రమం తప్పకుండా ఆదిత్య హృదయం చేయండి. ఇదేదో నోటి మాటగా చెప్పేటువంటిది కాదు. అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు మనకి భారతీయ యోగ దర్శనాన్ని. అనేక మంది పాశ్చాత్యులు పాటిస్తూ ఉన్నారు ఈ రోజున. కానీ చాలా మందిమి మనము దాన్ని పాటించలేకపోతూ ఉన్నాము. ఎందుకు? నమ్మకం లేక, విశ్వాసం లేక, నేననుకున్నదే నిజము, వీటి వల్ల ఏమవుతుందిలే, సాయంత్రం పార్టీకి వెళదాము, ఇక్కడికి వెళదాము, ఏం కలుస్తుంది దానివల్ల? ఏం యోగశ్చిత్త వృత్తి నిరోధః అన్నారు పతంజల మహర్షి. చిత్తవృత్తుల్ని నిరోధించడమే యోగము. నీకు ఇటువంటి చిత్తవృత్తుల నిరోధానికి సాక్షాత్తు ఆదిత్య హృదయమే ఒక మహాయోగము. కారణం ఏమిటి అంటే, పొద్దున్నే మనం లేవలేక, అందుకే మన శని ఆదివారాలు పెట్టుకున్నాం. లేవలేక లేస్తూనే మనకి మనస్సులో నిన్న జరిగిన విషయాలు, అటు ఇంట్లో జరిగిన విషయాలు, లేకపోతే సమాజంలో జరిగిన విషయాలు, లేదా మనకి కార్యాలయాల్లో జరిగినటువంటి విషయాలు ఇవే గుర్తుకొచ్చి ఇవి వెంపర్లాడుతూ మనం అనుకున్నదే నిజం అనుకుని నాకు అట్లా కావాల్సింది, ఇట్లా కావాల్సింది, నేను పీక్కుంటున్నాను, లాక్కుంటున్నాను. ఏమవుతున్నది చిట్ట చివరికి? మిగతా స్తోత్ర రాజాలన్నీ కూడాను పరాస్థితిలో ఉన్నటువంటి పరబ్రహ్మతత్వాన్ని తెలియజేస్తే, ఇక్కడ ప్రత్యక్ష నారాయణ స్వరూపం కంటికి కనిపించేటువంటి ఏ శక్తి లేకపోతే, ఏ సౌరమండలం అనేటువంటి గొప్ప శక్తి లేకపోతే, ఈ పృథివీ మీద, ఈ భూమండలం మీద జీవి అనేటువంటి దానికి మనుగడ అనేటువంటిది ఉండదు. దాన్ని చాలా శాస్త్రీయంగా మనకి ఎన్నడో దర్శించినటువంటి అగస్త్య మహర్షి రాముల వారికి ఉపదేశిస్తున్నారు. ఎవరికి ఉపదేశించింది? ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణ మానవావతారం. ఆయన చెప్తారు, రామ రామ మహాబాహో శృణుగృహ్యం సనాతనం. సనాతనం అని చెప్పారు. ఏన సర్వా నరీన్ వత్స సమరే విజయస్యసి. సమరం అంటే అక్కడ రామరావణ యుద్ధాన్ని మనము ఇప్పుడు ఏమండి, మనం కథలు చెప్పుకోవట్లేదు, గుర్తుపెట్టుకోండి. ఒక సత్సంగం చేసుకుంటే దాన్ని నిత్య జీవితానికి సమన్వయించుకొని మనం దాన్ని ఆచరించగలిగినప్పుడు మన యొక్క భారతీయ యోగ దర్శనం అనేటువంటిది మనకి వంటబడుతుంది. తప్ప మనం వాట్సాప్ల్లో మనం ఎన్నెన్నో మెసేజ్లు పెట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఫార్వర్డ్ చేసుకుంటూ దాన్ని సరి అయిన రీతిలో అర్థం చేసుకున్న దాన్ని ఆచరించక ఎంతకాలం ఇలా జీవిస్తాను? ఆచరణలోకి తీసుకురావాలి. యోగశ్చిత్త వృత్తి నిరోధ ఇందాక అనుకున్నాం కదా. ఆ మనస్సు అనేటువంటి దాన్ని సరి అయిన మార్గంలో నడిపించగలిగేటువంటి గొప్ప శక్తి
ఏం అక్కర్లేదండి. భగవద్ దర్శనం కూడా వదిలేసేయండి. మన నిత్య జీవితాన్ని మనం అనేకమైనటువంటి మానసిక వ్యధల నుంచి దూరం అయితే చాలు. కనీసం అలా అనుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నన్ను కలిసేవాళ్ళు ఉన్నారు. మనసు కష్టపడుతుంది కాబట్టి చెప్తూ ఉన్నాను వారి గురించి. ఓ భార్గవరామ, ఓ రఘుకుల రామ, శ్రీరామ, అగస్త్యుల వారు 3వ శ్లోకంలో చెప్తున్నారు. నేను నేపథ్యం చెప్పి మొదటి శ్లోకం నుంచి ప్రారంభించుకుందాం. భార్గవరాముడి యొక్క తెలుసు కదా పరశురామ అవతారము. విశ్వంస అయినటువంటి పరశురాముడు ఆయన మానవావతారంలో ఉండగానే రామావతారం జరిగింది. ఆ విశ్వంస అంతా ఇటు వచ్చింది. ఆ స్ఫూర్తి విశ్వంస పరశురాముడి నుంచి కూడా తీసుకుంటారు. ఎప్పుడు? సీతా పరిణయంలో, సీతా స్వయంవరంలో సీతాదేవిని రాముల వారు పరిణయం ఆడిన తర్వాత ఈ భార్గవరాముడు వస్తారు. ఎవరయ్యా నువ్వు రాముడు అంటున్నావు? నేను సాక్షాత్తు విశ్వంసని. నువ్వు శివధనుస్సును ఏమన్నా ఎక్కుపెట్టావేమో. నీకు గనక సాహసం ఉంటే ఈ విష్ణు ధనుస్సును ఎక్కుపెట్టన్నాడు. అలా విష్ణు ధనుస్సుని ఇలా ముట్టుకోగానే ఆ స్ఫూర్తి ఆ భార్గవరాముడు అంటే పరశురాముడు, భార్గవరాముడు అంటే పరశురాముడు. ఆ భార్గవరాముడి యొక్క సమస్తమైనటువంటి ఆ విష్ణుంశ పరిపూర్ణమైనటువంటి రామావతారంలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి మొదలైంది రామాయణం, నిజమైనటువంటి రామాయణం. నిజమైనటువంటి అంటే రామాయణ ప్రయోజనానికి సంబంధించినటువంటి రామావతారం. ఓ రామా, అగస్త్యుల వారు అంటున్నారు ఈ 3వ శ్లోకంలో. అసలు ఏమిటి నేపథ్యం చెప్పుకుంటున్నాము గ్రహించండి. ఓ రఘుకుల రామ, భార్గవరాముడి యొక్క బలాన్ని కూడా తీసుకొని రామరామ మహాబోహో శృణు గుహ్యం సనాతనం. ద్విగుణీకృత బలంతో ప్రకాశిస్తున్నటువంటి ఓ రామచంద్ర, శత్రువులను యుద్ధంలో సునాయాసంగా జయించి విజయాన్ని పొందటానికి ఉపయోగపడేటువంటి సనాతనమైనటువంటి రహస్యమైనటువంటి ఈ స్తోత్రాన్ని వినవయ్యా అని చెప్పారు అగస్త్యుల వారు. ఎక్కడుంది రామరావణ యుద్ధం? నీలో ప్రతి నిత్యం ప్రతి క్షణం మనలో జరుగుతూనే ఉంటుంది. అనేకమైనటువంటి మానసిక భ్రాంతుల చేత అనేకమైనటువంటి కష్ట నష్టాలు, అనేకమైనటువంటి రాగద్వేషాలు, మమకారాలు, అహంకారాలు, ఇవన్నీ కూడా రావండే కదా. అది ఈ ఈ ఈ ఈ స్తోత్రం గురించి చెప్తూ, ఈ స్తోత్రము ఆ రావణుని మీద నీలో ఉన్నటువంటి ఆత్మ రాముడు ఎలా విజయం సాధించాలి అనేటువంటిది ఈ ఆదిత్య హృదయంలో మనకి చెప్పబడుతుంది. వాల్మీకి రామాయణంలో అమ్మాయి నారాయణ పెట్టిన యుద్ధకాండలో 107వ సర్గలో ఈ ఆదిత్య హృదయం ప్రస్తావన వాల్మీకి మహర్షి చేశారు. రామరావణ యుద్ధాన్ని వీక్షించటానికి ఆకాశ మార్గంలో, వ్యోమ మార్గంలో సమస్త దేవతలతో కూడా వచ్చినటువంటి అగస్త్యుడు మహర్షి రాముడి యొక్క నిస్తేజాన్ని ఆవరించినటువంటి అలసటని చూశారు. అది ప్రకృతి నియమం కదా. ఎంత మహావిష్ణువు అయినా మానవావతారంలోకి వచ్చినప్పుడు అప్పుడు ఈ ఆదిత్య హృదయాన్ని ఉపదేశించడం అనేటువంటిది మనకి నేపథ్యంగా వాల్మీకి రామాయణ ప్రతిపాదితంగా ఉంది. ఈ సూర్యోపాసన వల్లే మహాభారతంలో అరణ్య పర్వంలో ధర్మరాజు అక్షయ పాత్రను కూడా పొందినట్టుగా మనకి చెప్పబడుతుంది. దుర్వాస మహాముని రావటం, అక్షయ పాత్రని ఇంకా బోర్లిచ్చి పెట్టేయటం ద్రౌపది తెలుసు కదా, భారతం కొంత తెలిసిన వాళ్ళు. ఆ తర్వాత దుర్వాస ముని వచ్చి నేను వస్తున్నాను భోజనానికి అని చెప్పటం, ద్రౌపది కంగారు పడిపోయి అయ్యో అక్షయ పాత్రని ఈ రోజుకి బోర్లించేశానే, ఇంకా ఇప్పుడు ఎలా వస్తుంది అక్షయ పాత్ర నుంచి భోజనాదులు మహర్షి గణానికి సత్కారం చేయటానికి అనుకున్న సందర్భంలో సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు ఏం చేస్తాడు, అయ్యా మీరు వెళ్ళి నదీ స్నానం చేసి రండి, భోజనం సిద్ధం చేస్తామని. అన్నయ్య ఎట్లా చేస్తావు అన్నయ్య, అయిపోయింది ఈ రోజుకి అక్షయ పాత్రని బోర్లించాం, అరణ్యవాసంలో ఎక్కడి నుంచి ఇప్పుడు నేను తెచ్చుకురాగలను, ఎక్కడి నుంచి వండి పెట్టగలను. అప్పుడు అంటాడు, అమ్మాయి ద్రౌపది, ఏం లేదమ్మా, ఏది ఒక్కసారి అక్షయ పాత్రని తెచ్చి నాకు ఇవ్వు అన్నారు.
అక్షయ పాత్రలో జాగ్రత్తగా పరిశీలించి చూడు, ఒక మెతుకు ఉంది కదా అన్నారు. అంటే చూసి అంటే ఇక్కడ చెప్పేది సాక్షాత్తు ఆ సూర్యోపాసన వల్ల ధర్మరాజు అక్షయ పాత్రని పొందాడు. ఈ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు, దాన్ని ప్రత్యక్ష నారాయణుడు అనబడేటువంటి ఆ సూర్యుడు, కృష్ణ భగవానుడు అనేటువంటి ఈ నారాయణుడు ఎన్నెన్నో గొప్పమైనటువంటి మహత్యాన్ని కలగజేశారు. ఇవన్నీ మిరకిల్స్ కావు, భ్రాంతులు కావు, హెల్యూసినేషన్స్ కావు. ఏదో మనకు కూడా మన జీవితంలో తెల్లారేసరికి ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలి, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోవాలి, ఏదో మనకి ఐఐటీలో ఎట్లా వస్తాయండి ఇలాగా? ఆ జ్ఞానం తెలుసుకోవాలిగా, దాని భావం ఏమిటో తెలుసుకోవాలిగా. మహాభాగవతం 10వ స్కందంలో కూడా మనకి చెప్తారు, మీరు జాగ్రత్తగా గమనిస్తే. సత్రాజిత్తుకు శమంతకమణి దొరికింది సూర్యోపాసన వల్లే. ఇలా అస్సలు మీకెందుకు, మనకి తేజస్సు, యశస్సు కావాలి అంటే సూర్యోపాసన. ఇది షణ్మతాలలో కూడా, అంటే మనకి పంచాయతనంలో 5 ఉంటే కౌమారము అనేటువంటి మతాన్ని కూడా అందుట్లో కలుపుకుని దక్షిణాదిలో ఉన్నప్పుడు శంకర భగవత్పాదుల వారు షణ్మత స్థాపన చేసింది. అందుకే ఆనందం కావాలంటే సూర్యోపాసన, యశస్సు కావాలంటే సూర్యోపాసన, ఆరోగ్యం కావాలంటే సూర్యోపాసన. పొద్దున ఏం వద్దండి, మన ఆరోగ్యం, మన మనస్సులో ఆరోగ్యం, మన శరీరంలో ఆరోగ్యం చాలు కదా. ఇంకేం, ఇవి ఉంటే మనకి మహైశ్వర్యం ఉన్నట్టే. కష్టం అనుభవించడానికి కూడా ఓపిక ఉంటుంది, అప్పుడు దుఃఖపడటానికి ఓపిక ఉంటుంది కాస్త కదా. కాబట్టి సూర్య ఉపాసనతోటి కూడా మనకి చెప్తారు కదా, బాహ్యాభ్యంతరము అంటే బాహ్యాభ్యంతరము, బయట లోపల కూడా ఉన్నటువంటి అంధకారాన్ని పారదోలి సాధనలో తమసోమా జ్యోతిర్గమయ అనేటువంటి శృతివాక్యాన్ని అనుసరించి జ్ఞానజ్యోతిని సత్వరం కూడా దర్శించుకోవటానికి వీలవుతుంది అంటారు దర్శనికులు. అలాంటి ఆదిత్య హృదయం మనం చెప్పుకోబోతూ ఉన్నాము ప్రతి శనివారము, ఆదివారము. ఆదిత్య హృదయంలో 30 శ్లోకాలు, ధ్యాన శ్లోకం ఒక శ్లోకంతో కలిపి 31గా లెక్క పెడతారు, కానీ 30 అని మామూలుగా చెప్పుకుంటుంటారు. ఇందుట్లో ఒక రకంగా చెప్పాలంటే మనకి సహస్రాక్షరాలు ఉన్నాయి, 1000 అక్షరాలు ఉంటాయి మీరు లెక్క పెట్టుకుంటే కనుక. ఇందులో మొదటి 9 శ్లోకాలు కూడాను అంటే మనకి స్తుతిలాగా మనకి దర్శనమిస్తాయి. ఇవన్నీ కూడా మనం చూద్దాం ఒకసారి. అందుట్లో మొదటి 2 శ్లోకాలు దేవతలతో పాటు వీక్షిస్తున్నటువంటి అగస్త్య మహాముని రాముడు అవిశ్రాంతంగా రావణుడితో పోరాటం చేస్తూ అలసట చెందటం గమనించటము, అలా గమనించి శ్రీరాముడి వద్దకి సమీపించటము ఈ 2 శ్లోకాల్లో చెప్పబడుతుంది. నేను 3వ శ్లోకం చెప్పాను. 3వ శ్లోకం నుంచి కూడాను మిగతా 2 శ్లోకాలు కూడాను అగస్త్య మహర్షి రాముల వారికి ఇందాక చెప్పినట్టుగా రామరామ మహాబాహో వినవయ్యా అని చెప్తూ ఆదిత్య హృదయ పారాయణ యొక్క వైశిష్టత ఏమిటి అనేది చెప్తూ ఉన్నారు. 6 నుంచి 15వ శ్లోకం వరకు కూడాను సూర్యుడు అంటే ఎవరండి, జాగ్రత్తగా గమనించండి. సూర్యుడు అంటే ఎవరు? బయటకి వ్యక్తమైతున్నటువంటి నీలో ఉన్నటువంటి ఆత్మచేతనే పరబ్రహ్మతత్వాన్ని తీసుకొచ్చి చెప్తూ ఉన్నారు. నీ బయట కనిపించేటువంటి బాహ్య స్వరూపం అనేటువంటిది నీ ఇంద్రియాల ద్వారా, ఈ ఉపాధి ద్వారా గోచరించడానికి నీలో సాక్షాత్ నారాయణ స్వరూపమైనటువంటి, ప్రత్యక్ష నారాయణ స్వరూపమైనటువంటి ఆ ఆదిత్య మండలమే, ద్వాదశాదిత్యులు కూడా శ్రీమన్నారాయణ స్వరూపమే కదా మనకి ప్రతిపాదించబడింది భాగవతం చదివితే. కాబట్టి ఇలా ఈ ఆత్మస్వరూపమే, బాహ్య రూపము, నా ముందు కనిపించేటువంటి మీరంతా ఆదిత్య స్వరూపమే. కారణం ఏమిటి అంటే నా లోపల అంతశ్చేతన ఏదైతే ఈ ఉపాధిని నడిపిస్తూ, మనస్సు బుద్ధి చిత్తహంకారాలని నడిపిస్తూ నన్ను బాహ్య ప్రపంచానికి కూడా దర్శించగలిగేటువంటి గొప్ప శక్తిని ఇచ్చినటువంటి అంతశ్చేతన లేకపోతే ఈ మనస్సు బుద్ధి చిత్తహంకారము, ఈ శరీరము, పంచజ్ఞానేంద్రియ కర్మేంద్రియ సప్తధాతువులు పంచకోశాలతో నిర్మితం, దీన్ని తీసుకువెళ్ళి తగలబెట్టేస్తారు, తీసుకెళ్ళి బయట పట్టేస్తారు ఫస్ట్. అప్పటి వరకు ఇంట్లో రా 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 అని పిలిచిన వాళ్ళు మరుక్షణమే తీసుకెళ్ళి గడపవతలు పెట్టేస్తారు. అటువంటి అంతశ్చేతనని మనం దర్శించుకోవటం, అదే ఆదిత్యము.
అని 6-15 శ్లోకాల వరకు కూడాను మనకి చెప్పబడుతూ ఉంటారు. 16-20 శ్లోకాల వరకు మంత్రజపంలాగా మనకి అది పనిచేస్తూ ఉంటుంది. సుమారుగా 21-24 శ్లోకాల వరకు ఈ ఆదిత్యుడి యొక్క శ్లోక మంత్రాల స్వరూపంగా మనకి చెప్పబడుతూ ఉన్నది. రాముల వారికి అగస్త్యుల వారు చెప్పినట్టుగా వాల్మీకి వారు రామాయణంలో మనకి అందించినట్టు. 25-30వ శ్లోకం వరకు కూడాను పారాయణ వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అంటే ఫలశ్రుతి. పారాయణ చేయవలసినటువంటి విధానం ఏమిటి, సూర్య భగవానుడు శ్రీరాముడు విజయాన్ని పొందేట్లుగా ఆశీర్వదించడం ఏమిటి అనేటువంటివి మనకు అక్కడ వర్ణించడం జరిగింది. కాబట్టి మనం ఇది ఏదో మనం వినటము వెళ్ళిపోవటం కాదు, దయచేసి మనము దీన్ని ఆచరణలోకి తీసుకురావాలి. ఎన్నో తెలియని పనులు టీవీ పెట్టుకొని తిప్పటం, ఆ వార్త సరే చూద్దాం, కాసేపు చూస్తాను, నేను కూడా చూస్తూ ఉంటాను కొంత అవేర్నెస్. కానీ శ్వాసను ఆపుకొని ఇవన్నీ చూడగలమా? లేదుగా. మనమేమిటో మనం తెలుసుకోవాలి ఫస్ట్. మనం పంపించుకునేటువంటి డైలీ మెసేజెస్లో కూడా నిన్ను నువ్వు తెలుసుకోకుండా బాహ్య ప్రపంచాన్ని తెలుసుకోవాలనుకోవటం మూర్ఖత్వం. ఎప్పుడు తెలుసుకోలేము మనం. కాబట్టి ఒక 10 నిమిషాలు ఎవరన్నా బయటికి వెళ్ళి ఒక్క నిమిషము ఆ తూర్పు వాకిలి వైపు ఎక్కడో నుంచొని ఆ సూర్యభగవాన్ ఒక్కసారి ఆయన కళ్ళతోటి ఇలా చూసి, ముందు కంటికి ఆరోగ్యం అనుకోని ఎంతమంది మనకి ఐ డాక్టర్స్ చెప్తున్నారు. ఎంతసేపటికి 4 గదుల గోడల మధ్యలో కూర్చుని మనము ఉంటే మానసిక వ్యాధులు గాక, అదేవిధంగా శారీరక వ్యాధులు రాక, రుగ్మతలు రాక ఏమిటవుతుంది? అంతేకాదు ఇది మహాయోగము. ఆదిత్య హృదయము మహాయోగము. కేవల శారీరక మానసిక సూర్య నమస్కారాలు చేస్తారు. 12 ఆదిత్య నామాలు చెప్పుకుంటూ ఒక్కొక్క నామానికి మనం హఠయోగంలో చేస్తూ ఉంటాము. ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుంది? కనీసం అంత వ్యాయామం సరే శరీరానికి కాకపోయినా మనస్సుకి వ్యాయామం కావాలి కదా. ఆ వ్యాయామం మనస్సుకి కావాల్సినటువంటి వ్యాయామం ఎలా లభిస్తుంది అని మన భారతీయ యోగ దర్శనంలో మనకి ఇచ్చినటువంటి ఇటువంటి పద్ధతులని ఆచరించడం వల్ల, అందుకే చిట్ట చివరిలో పారాయణ క్రమము, చేసేటువంటి క్రమము, ఎటువంటి విధి విధానాలు చెయ్యాలి అనేటువంటిది కూడా మనము చెప్పుకుందాము. అందుకే ఇక్కడ మొదలవుతుంది, ఏ శ్లోకంతో మొదలవుతుంది? తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో. మొదలుపెట్టుకుందాం. ఇదేదో ఆదిత్య హృదయం అంటే మనకేదో ఎన్నో శ్లోకాలతో ఉన్న స్తోత్రాలు చాలా ఉన్నాయి. మన ఇది కూడా అందుట్లో ఒకటేమో, సూర్యుడు అంటే కంటికి కనిపిస్తున్నాడు కాబట్టి అదేం పెద్ద గొప్ప విషయం కాదు, కంటికి కనిపించిన వాడే భగవానుడు అనేటువంటి అపప్రథ కూడా మనం ఏర్పరచుకుంటుంటాం. జాగ్రత్తగా గమనించండి అని చెప్పి మనం అనుకునేటువంటి మాట. కాబట్టి ఇక్కడ మనకి ఆదిత్య హృదయం అంటే ఏదో శ్లోకాలు, ఒక ఏదో మనకి చాలా దాన్ని ఏమంటారు, ఒక మాట అంటాం, ఏమంటామంటే చాలా క్యాజువల్గా పోనీ అట్లా అనుకుందాం. కాకతాళీయంగా ఎన్నో ఉన్నాయి మనకి స్తోత్రాలు. అబ్బో, ఆ పుస్తకం తీస్తే ఈ స్తోత్రాలు, ఆమె లలితా సహస్రనామ పుస్తకం నిండా స్తోత్రాలే, లేకపోతే ఇంకో స్తోత్రం. ఏమిటది? చదివిస్తే అయిపోతుందా అంటే చదువుకోకూడదని కాదు సుమా. నా ఉద్దేశం దయచేసి మనం అందరం కూడా సంస్కరించబడాలనే ఉద్దేశమే తప్ప, అంతే, అందుట్లోంచి వచ్చేటువంటి భావనే తప్ప వేరు కాదు. చదవటం తప్పేం కాదు, కానీ ఏమిటి చదువుతున్నాము? ఆ భావంతో చదివితే ఇంకెంత సౌందర్యంగా ఉంటుంది, ఇంకెంత అద్భుతమైనటువంటి శక్తి అనేటువంటి భావన మనకు కలుగుతుంది కదా. ఇప్పుడు మనకి ఈ సైకాట్రీ వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు ఏం చేస్తారు? సిబిటి అంటారు కదా. ఎందుకంటే నాతో వచ్చిన వాళ్ళు ప్రస్తావించినటువంటి మాటలు కొన్ని చెప్తున్నాను, పేర్లు ప్రస్తావించు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. మనము ఈ కాగ్నిషన్ లేక, జీవితంలో కాగ్నిషన్ అనేటువంటిది లేక, మనం చేసే పని ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనేటువంటిది తెలియక మనం చేస్తున్నందువలన మనకి మానసిక వ్యధలు కలుగుతూ ఉన్నాయి. అందుకని నేర్పిస్తున్నారు వాళ్ళు అక్కడ. ఒక సిచ్యువేషన్ ఇచ్చి, ఒక రూల్ ఇచ్చి, ఆ సిచ్యువేషన్లో నీకు మరి నువ్వైతే ఎలా సాల్వ్ చేస్తావు ఆలోచించు, పరిశీలించు. ఇది ఎప్పుడో ఇచ్చారండి మనకి. కాబట్టి ఇక్కడ ఏదో ఆదిత్య హృదయం అంటే మామూలు స్తోత్రం, ఏవో శ్లోకాలు ఉంటాయి, అవి చదివేద్దాము,
పిల్లలకి నేర్పించాలి అలవాటు కావటం కోసం చదవటం. ఎందుకు? వాళ్ళు పెద్దవుతున్న కొద్దీ ఇదేమిటి అనేటువంటి ఉత్సుకత కలిగి దాన్ని మధిస్తారు. దాని అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మనం గూడా చిన్న పిల్లలాగా పుస్తకం తీసేసి టప 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 చదువుకుంటూ ఎళ్లి చదివేశాననుకుంటే ఏమిటి లాభం? అది ప్లాసిబో ఎఫెక్ట్ లాగా కొంతకాలం పనిచేస్తుంది. కొంతకాలమే పనిచేస్తుంది. ఇక నిజమైనటువంటి భావం నీకు అంతర్ముఖంగా కలగాలి కదా మరి. కానీ ఇందుట్లో మనకున్నటువంటి గొప్పదైనటువంటి గూఢమైనటువంటి అర్థాలను చూస్తే ఒక గొప్ప యోగాన్ని ఇక్కడికి తీసుకొచ్చి దీన్ని సమకూర్చి శక్తివంతమైనటువంటి మహామంత్రంగా మనకి అందించారు అగస్త్య మహర్షి. మన యొక్క యోగుల యొక్క విజ్ఞానానికి, మహర్షుల యొక్క విజ్ఞానానికి, వాళ్ళ అనుగ్రహానికి కూడా నిజంగా ఎప్పుడూ కూడాను మనము మనస్ఫూర్తిగా ఆత్మపూర్వకంగా ప్రణామం చేద్దాం. ఏదో కనిపిస్తే పేరు వినంగానే నమస్కారం అండి అంటాం కాదు. ఏమిటి ఆ నమస్కారంలో? ఎందుకు నమస్కారం? నీకు ఆ అనుభవంలో కలగాలిగా ఆ గొప్పదనం అని ఏమిటంటే, లేకపోతే నమస్కారం అంటే కాకతాళీయంగా ఏదో క్యాజువల్‌గా చెప్పినట్టుగా అవుతుంది. అలా క్యాజువల్‌గా బతికేస్తే మనం అనేక విషయాల్లో క్యాజువల్‌గా బతికేస్తూ ఉంటాం. దానివల్లే మనము కాగ్నిషన్ అనేటువంటిది ఉండదు. కాగ్నిటివ్ బిహేవియర్ అనేది మనకి అలవడదు. సూర్యోపాసనకి సంబంధించినంత వరకు కూడా ఆదిత్య హృదయం మనకి 107వ సర్గ అంటే యుద్ధకాండలో దాదాపు చివరిలోకి వచ్చేస్తుంది. ఎందుకంటే యుద్ధం చివరిలోకి వచ్చేసి ఆయన అలసిపోయి ఉంటారు కాబట్టి. సరే మరి ఇప్పటిదాకా మరి ఆదిత్యుడి మ ప్రస్తావన అనేది ఎక్కడ మనం వినలేదా? చేయలేదా? అంటే మనకి సూర్యతత్వం అనేటువంటిది అనేక పురాణాల్లో గూడాను మనకి అనేక సందర్భాల్లో చెప్పబడింది. మీరు జాగ్రత్తగా మనం పరిశీలిస్తే మహాభాగవతంలో గూడా సూర్యోపాసన. అష్టాదశ పురాణాల్లో గూడా సూర్యతత్వం చెప్పబడుతున్నది. మరి దాన్నే శాస్త్ర ప్రమాణంగా తీసుకొని వేదవ్యాసుల వారిచ్చిన దాన్ని శంకర భగవత్పాదులు దీన్ని సూర్యోపాసన అనేటువంటి దాన్ని గూడా మన యొక్క పంచాయతనంలో చేర్చడం జరిగింది. మనం వేదాలని జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకసారి అనిపిస్తుంది. ఏమిటి ఈ నారాయణుడు, దుర్గా సూక్తము అదే మన ఉపనిషత్తుల్లో మనకి ఈ సూక్తాలు ఇవన్నీ కూడా పేర్లు అనేక రూపాలు కనిపించినప్పటికీ ఈ శక్తి అంతా కూడాను కంటికి కనిపించేటువంటి సూర్యతత్వం గురించే ఏమన్నా చెప్తున్నాయా అని లోతుగా పరిశీలించే వాళ్ళకి ఒక చివరికి ఇవన్నీ కూడా పేర్లు రూపాలు అనేకంగా ఉన్న శక్తి అనేటువంటిది మనకు ఒకటే. సౌందర్యలహరిలో చూడండి ఎన్నిసార్లు ప్రస్తావించారు భగవత్పాదుల వారు. మనము అనేక మంది దేవస్వరూపాలని దేవతా స్వరూపాలని కూడాను ఆరాధిస్తూ ఉన్నా చివరికి కంటికి కనిపించినటువంటి ఆ దేవతా స్వరూపాలు ఈ పృథివీ మండలాన్ని సమస్త జీవులని కూడాను పృథివీ మండలాన్ని సమస్త జీవులని కూడాను ప్రాణశక్తినిచ్చి, మానసిక శక్తినిచ్చి, యోగ శక్తినిచ్చి, తమ జీవిత శక్తిని సత్యం వైపు నడిపించుకునేటువంటి సూర్యభగవానుణ్ణే మనం కొలుస్తూ ఉన్నాం. కాబట్టి ఒక పరమేశ్వర తత్వం ఇక్కడ సూర్యుడు కూడా పరబ్రహ్మ తత్వంగానే మనకి వివిధ రూపాలలో కూడా మనం ఒకే పరమాత్మను ఉపాసిస్తున్నాము. ఆదిత్య హృదయం మనం చెప్పుకునేటప్పుడు కేవలము మనము ఆ పరబ్రహ్మ తత్వం అయినటువంటి ఆ పరమాత్మనే ఏమండి మరి ఏమిటి విష్ణు సహస్రనామం వేరు కదండి. మరి అందుట్లో ఏవో లక్షణాలు ఇందుట్లో ఏవో లక్షణాలు. ఒక వ్యక్తిగా నీకే కొన్ని వందల లక్షణాలు ఉన్నాయి, నాకు కొన్ని వందల లక్షణాలు ఉంటాయి బాహ్యంగా చూస్తే. కానీ ఈ లక్షణాలన్నీ ప్రకటితమయ్యేటువంటిది ఏకశక్తి నుంచే. కాబట్టి నామరూపాలన్నీ మనం కల్పించుకుంటూ ఉన్నాం. ఫలానా వారు ఇలా, ఫలానా వారు అలా, ఫలానా వారు ఇలా. లేదు, ఒక వ్యక్తిలోనే ప్రకటితమయ్యేది 100 లక్షణాలు, 100 వ్యక్తులు కారు. అక్కడ ఉన్నది ఒకే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఆ శక్తి ఏమిటో తెలుసుకోవటం, ఆ శక్తి అలా ఆదిత్య హృదయం చేసిన మనము అర్థం చేసుకునేటప్పుడు పరబ్రహ్మ తత్వమైనటువంటి సూర్యుడు అనేటువంటి నామాన్ని కల్పించుకొని ఆ పరాస్థితిలో ఎక్కడైతే నిర్గుణ స్వరూపం అయిపోతుందో ఆ నిర్గుణ స్వరూపానికి సగుణ స్వరూపం ఏదైతే అవసరం అవుతుందో ఆ సగుణ స్వరూపంలో నారాయణుడు, అదేవిధంగా సదాశివుడు, అదేవిధంగా శక్తి మహాదుర్గ, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి
ఇవన్నీ కూడాను చిట్ట చివరికి అనేక నామరూపాలు కల్పించుకున్నప్పటికీ మనకి ఇదంతా భారతీయ యోగ దర్శనం యొక్క సారాంశం. అంతేకాదు ఇక్కడ నిత్య జీవితంలో మనకి 3 కాండలు, శపథకాండలు ఏమిటవి? కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. ఈ 3 కాండలు కూడాను మనకి సూర్య భగవానుడి వైభవాన్ని అడుగడుగునా కూడా ఆవిష్కరిస్తూ ఉంటాయి. విష్ణు సహస్రనామాల్లో 1000 నామాలు కూడా ఒక రకంగా చూస్తే చాలా చోట్ల వస్తుంది. అంతేకాదు ఇక్కడ సూర్యుడి వైపుగానే, సూర్యుడి తత్వంగానే మనకి అన్వయించుకోవచ్చు దర్శన విషయంలో. ఇలా ఏ స్వరూపానికి సంబంధించిన ఉపాసనా ప్రక్రియ అయినప్పటికీ కూడా సూర్యుడి పరంగా, ఎందుకు ప్రత్యక్ష నారాయణుడు కాబట్టి అన్వయించడం అనేటువంటిది వైదిక ఆగమాలలో కూడాను అనేక ఉపాసనాకాండ పద్ధతుల్లో కూడాను కనిపిస్తూ ఉంటుంది. నా వాయిస్ క్లియర్ గా వస్తున్నదా నారాయణ? ఒక్కసారి కన్ఫర్మ్ చేయి. వస్తోంది గురూజీ. ఓకే. కాబట్టి ఈ లెక్కన మనం ఇటువంటి గొప్పదైనటువంటి వేద దర్శనము, యోగి దర్శనము, సనాతన భారతీయ దర్శనాన్ని జాగ్రత్తగా గనక మనం పరిశీలిస్తే ఇక్కడ మనకి ముఖ్యమైనటువంటి ఆదిత్య హృదయ పాఠం అనేటువంటిది మనకి యుద్ధకాండలో కనిపిస్తున్నప్పటికీ అనేక చోట్ల రాముడి యొక్క సూర్యుడి యొక్క, ఆదిత్యుడి యొక్క ప్రస్తావన అనేటువంటిది మనకి చాలా చోట్ల మనకి కనిపిస్తుంది. చాలా మొట్టమొదటిది విశ్వామిత్రుడు దశరథ మహారాజు సంస్థానానికి రావటం, 12 రాముల వారిని అరణ్యాలకు తీసుకొని పోయి తన యజ్ఞభంగాన్ని కావిస్తున్నటువంటి రాక్షసుల సంహారం కోసం వచ్చినప్పుడు వారిని తీసుకువెళ్తున్నప్పుడు రామలక్ష్మణుల్ని వారు తాటక సంహారానికి ముందు ఆయన రామాయణంలోని ఆయన కర్తవ్యం కోసం నిద్ర లేపుతారు. మనం లేస్తాం నిద్ర, దేనికోసం లేస్తాం? అబ్బా ఈరోజు ఎట్లా గడుస్తుంది అని లేస్తాం. ఆయన అంటారు, విశ్వామిత్రుల వారు విశ్రమించి ఉన్నప్పుడు తెల్లవారుతూ ఉంటే, కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అని చెప్పారు కదా. మనల్ని ఏమన్నా లేకపోతే కాసేపు పడుకొని నాకు ఇప్పుడు బద్ధకంగా ఉంది, ఊరికే డిస్టర్బ్ చేస్తారు అనుకోము ఎంతోమంది కదా. కర్తవ్యం తెలిస్తేగా నిజమైనటువంటి కర్తవ్యం తెలీదు. ఏదో ఈ పూట నేనంతా అలసిపోయి మళ్ళీ దాన్ని ఎదుర్కోవాలి, ఆఫీస్కి వెళ్ళో లేకపోతే ఇంట్లో సమస్యలో, సమాజంలో ఉన్న సమస్యలో, పక్కింటి వాళ్ళతో సమస్యలో, ఎదురింటి వాళ్ళతో సమస్యలను ఎదుర్కోవాలి అని చెప్పి మన మనసులో ఉన్న సమస్యలే ఇవన్నీ, బయట నుంచి ఏం లేవు అసలు. ఇది ఎన్నో సందర్భాల్లో, అనేక సత్సంగాలలో అది సందర్భాల్లో చెప్పుకున్నాం. కర్తవ్యం ఇంకేం గుర్తుంటుంది? ఏదో మనం లేచి మొహం పళ్ళు దోముకోవటం కూడా ఒక పెద్ద కర్తవ్యంగా భావించి అది కర్తవ్యం కూడా అనుకోడు. అదేదో ఎవరికో ఉపయోగం. నిన్న రమణ మహర్షి వారు చెప్పింది పెట్టాం కదా, నిన్ను నువ్వు సంస్కరించుకోవటమే నువ్వు ఈ ప్రపంచానికి చేసేటువంటి గొప్ప సేవ అని చెప్తారు ఆయన. ఇంకేం అక్కర్లేదండి, ఎవరి దగ్గరికి వెళ్ళి మనం ఏం ప్రత్యేకంగా హెల్ప్లు ఏం చేయక్కర్లా. ప్రత్యేకంగా చేస్తే చెయ్యి, నిన్ను సంస్కరించుకొని చెయ్యి. మొట్టమొదట మనల్ని మనం సంస్కరించుకొని చేద్దాం. క్షణభంగురం అండి జీవితము. మనం ఈ క్షణభంగురమైనటువంటి జీవితంలో పొద్దున్న లేస్తే అనేకమైనటువంటి రాగద్వేషాలకి, అరిషడ్వర్గాలకి, అహంకార మమకారాలకి లోనైపోతూ ఇది నాది, ఇది నా వాళ్ళు, ఇది నీ వాళ్ళు, నీ వాళ్ళు నాకు ఇష్టం లేదు, నా వాళ్ళు నాకు ఇష్టం, ఇవే కదా చిత్తవృత్తులు. అక్కడ మనకి కౌసల్య సుప్రజ కర్తవ్యం దైవమాహ్నికం అని చెప్పారు. ఇక్కడ విశ్వామిత్రుల వారికి, వశిష్ఠుల వారికి అందరికీ తెలుసు రాముడు అంటే ఎవరు. అంతేకాదు అందరికీ తెలిసిన వాడు రాముడు ఆ వయస్సుకే. యోగ వాసిష్టం అప్పటికే అందించబడింది రాముల వారికి నిస్తేజంగా, నిర్వేదంగా. ఏమిటి జననాలు, మరణాలు, ఏమిటి ఇటువంటి దుఃఖాలు రాజ్యంలో వీళ్ళందరూ కూడాను అనుభవిస్తున్నారు అంటే, దశరథుల వారు ఏమిటండి వారికి పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను రాముడికి, ఏమిటి ఎక్కడికో పోయి ఉద్యానవనంలో ఏదో నిర్వేదంగా కూర్చుంటాడు, ఆకాశం వంక చూస్తూ ఉంటాడు. ఈ విశ్వామిత్రుల వారు అరణ్యానికి తీసుకువెళ్ళటానికి ఆయన దగ్గరికి వచ్చి దశరథ మహారాజును అడుగుతారు. ఏం కావాలంటే అది ఇస్తావంటే ఇస్తాను పొమ్మంటాడు. రఘువంశంలో, మా వంశంలో
ఇది ఉండదు, ఎప్పుడు ఆడిన మాట తప్పవంటే ఒక్కసారి సరే నీ కొడుకు నాతో అరణ్యాలకు పంపించిన పని ఉంది అంటాడు. నాకు యజ్ఞభంగం గావిస్తున్నారు ఈ మారీచ సుబాహులు వీళ్ళంతా. అమ్మో! ఈయన మాటిచ్చాడు మరి. మాట తప్పని వంశం మడమ తిప్పని వంశం అన్నట్టుగా. వాడు ముక్కుపచ్చలారలేదు ఇంకా వాడిని ఎట్లా నా రాముని ఎట్లా పంపించినయ్యా, కావాలంటే నేను యుద్ధానికి వస్తాను సైన్యంతో అంటే, పిచ్చివాడా విశ్వామిత్రుడు. అడిగేదేదో మొదటే నువ్వు నీ సైన్యం పంపించవా అంటే సార్ తెలీదు. రాముడు ఎవరో ఆయనకు తెలుసు. వచ్చి కూర్చుంటే సరే ఇట్లా చేసినా కూడా నా పిల్లవాడు నా రాముడు ఏంటో నిర్వేదంగా ఉన్నాడు. అదే సభలో యోగ వాసిష్టం మనకి చెప్పబడినట్టుగా మనకి చెప్పబడుతూ ఉంటుంది. విశ్వామిత్రుల వారి దగ్గరికి వచ్చి సరే తీసుకెళ్ళండి వశిష్ఠ మహర్షి సముదాయిస్తాడు. కానీ పిల్లవాడి పరిస్థితి ఏం బాగలేదు అని చెప్తే రాముణ్ణి పిలిపిస్తారు సభలోకి. అప్పుడు విశ్వామిత్రుడు చూసి ఆ విషయం చెప్పిన తర్వాత ఇట్లా అరణ్యాలకు తీసుకెళ్లేటువంటి విషయం చెప్పినప్పుడు అప్పుడు వశిష్ఠుల వారి ముందు అంటారు, రాముణ్ణి సభకి పిలిపించక ముందే ఒక మాట చెప్తారు, ఆ పిల్లవాడు చాలా నిర్వేదనలో ఉన్నాడు రామచంద్రుడు. కాబట్టి ఆ రామచంద్రుడికి మొట్టమొదట సరైనటువంటి కర్మ ఉత్తేజితము, సంకల్ప ఉత్తేజితం అనేటువంటిది జరగవలసి ఉన్నది అని చెప్తూ వారిద్దరికీ సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నప్పటికీ ఒకరినొకరు అమితంగా గౌరవించుకుంటారు. ఎవరు? వశిష్ఠ విశ్వామిత్రులు. అలా గౌరవించుకుంటూనే విశ్వామిత్ర మీరు సరి అయినటువంటి మార్గదర్శకులు రామచంద్రుడికి అని వశిష్ఠుల వారు చెప్తారు. కానీ వశిష్ఠుడిని మించిన గురువు నిజానికి లేడు. విశ్వామిత్రుడు సరే పిలిపించడంటే పిలిపించినప్పుడు రాముడు వేసేటువంటి ప్రశ్నలని ఎక్కడ ఎలా ఏ సందర్భంలో అన్వయిస్తూ చెప్పాలనేది విశ్వామిత్రుడి కంటే వశిష్ఠుల వారికి బాగా తెలుసు. కాసేపు ప్రయత్నించి విశ్వామిత్రుడు ఇది ఏదో సరైన మార్గంగా బోధ జరగటం లేదు అని చెప్పి, వశిష్ఠ మీరే రాజగురువులు, రామచంద్రుల వారికి ప్రభువు కాదు కాబట్టి అప్పటికి రామచంద్రుడికి మీరే తగినటువంటి గురువులు, ఎక్కడ ఎప్పుడు ఎలా ఏ సందర్భంలో ఎంతవరకు చెప్పాలి అలా చేసినందువలన రామచంద్రుడిలో మార్పు వస్తుంది అనేటువంటిది నాకన్నా మీకే బాగా తెలుసు వశిష్ఠ. దయ ఉంచి మీరే రామచంద్రుడిని ఉత్తేజం చేయండి అన్నప్పుడు వశిష్ఠ బోధ మొదలవుతుంది యోగ వాసిష్టంగా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది కూడా మన నిత్య జీవితంలో అన్వయించుకునేటువంటి అన్ని కర్మలకి కూడా ఎప్పుడు ఎక్కడ ఎంతవరకు ఎలా మాట్లాడాలి, ఎలా చెయ్యాలి ఆ తెలివి ఉందా మన అంటే ఆ బుద్ధి అనేది మనకి కలగాలి. ఆ బుద్ధి ప్రచోదనం కావాలి. ఇక్కడ ఈ కర్తవ్యం అనే మాటను పట్టుకొని నేను ఇక్కడ మనం ప్రస్తావించుకుంటూ ఉన్నాం. అసలు కర్తవ్యమే తెలియదు. ఎప్పుడు ఏ సందర్భంలో ఎంతవరకు ఎలా చెయ్యాలి అనేది తెలిస్తే నీకు ఇంకేం అక్కర్లా, సజావుగా సాగిపోతుంది నీ జీవితం. సత్యదర్శనం వైపు తేలిగ్గా వెళతావు. అది తెలియకే మనము ఆ తెలుసుకోవటం కోసము మనము చేసేటువంటి మన ఆధ్యాత్మిక ప్రయాణం. ఈ ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానము మనం ఎన్ని లక్షలు పెట్టినా ఎన్ని కోట్లు పోసినా దీనికేం బిజినెస్ స్కూల్ ఉండదు. బిజినెస్ స్కూల్లో లేకపోతే మేనేజ్మెంట్ స్కూల్స్ ఏదో కొంత మ్యాప్ చేసి మళ్ళా లౌకిక జీవనంలో తెలియకుండా మనము వాటిలో కొట్టుకుపోయే విధంగా దాన్ని మనం అన్వయం చేసుకునేటువంటి స్థితిలోకి చేరుకుంటూ ఉంటాం. ఇంకెంత డబ్బు సంపాదించాలి, ఇంకెంత ప్యాకేజీ కావాలి నాకు అనే విషయానికే తీసుకువెళ్తుంది తప్ప చాలా మందికి, అందరికని కాదు. కాబట్టి రాముడు అంటే ఎవరు అందరికీ తెలుసు. కర్తవ్యం దైవమహనం అంటూనే ఆయన అహం వేద్మి మహాత్మానం రామం సత్య పరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏచే మే తపసి స్థితా అని రాముడెవరో నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు, ఋషిగణాలందరికీ తెలుసు. అంత గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వాడు రాముడు. ఆ రాముడు ఆ లక్షణం మానవ లక్షణం కాదు, పరతత్వ లక్షణం అని. ఎవరు మరి వీళ్ళంతా కూడాను ఆ సత్యస్వరూపమైనటువంటి నారాయణ స్వరూపాన్ని వెతుకుతున్న వాళ్లే కాదు, అందుకని వాళ్ళకి తెలుసు. అందుకని యాగరక్షణ అనేటువంటి ఒక సాకుతో అవతార కార్యం కోసము కర్తవ్యాన్ని నిర్వహించటానికి ఉద్యానవనంలోనో భవంతిలోనో
తన ఏకాంత మందిరంలో కూర్చొని నిర్వేదంగా, నిస్తేజంగా మనం చూసుకుంటూ ఉన్నట్టుగా ఎక్కడన్నా మాటొచ్చినా, ఎక్కడన్నా దిగులొచ్చినా, ఎక్కడన్నా కష్టం వచ్చినా ఆ! మన కోపం వచ్చేస్తుంది లేకపోతే కోపం. ఆహ్! ఆ కోపాన్ని మళ్ళీ సమర్థించుకుంటాం. ఈ కోపానికి మూలం ఏమిటి? అహం ప్రవృత్తే. ఒకటి కాకపోతే మనసు గింజుకుంటాం. ఏమిటి దానివల్ల ఏమిటి ఉపయోగం? పోనీ దుఃఖపడినా, కోపం వస్తే పనయిందంటే చెప్పండి ప్రపంచానికి అందరికి చెప్దాం. ఏవండీ మీరు కోప్పడుతూ ఉండండి పనులయిపోతాయని. తెలుసు కదా! అంత చిన్న లాజిక్ మిస్ అవుతే ఎలా మనము? మనల్నే దహించి వేస్తున్నది. కాబట్టి ఈ కర్తవ్యం కోసము యాగరక్షణ అనేటువంటి సాగు చేత ఈ అవతార కార్యం కోసం మొట్టమొదటి అడుగనేటువంటిది వేయించారు విశ్వామిత్రుల వారు. అక్కడే సూర్య ప్రస్తావన అక్కడ పూర్వా సంధ్యా ప్రవర్తతే అన్నారు అక్కడ. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ప్రాతకాలంలో మన నిద్రలేచే విధానం చూడండి ఇక్కడ. రాముల వారిని నిద్రలేపే విధానం. ఎందుకు లేపుతున్నారు? తొలి సంధ్య వస్తూ ఉన్నది. మన నిత్య జీవిత కార్యకలాపాలన్నీ కూడాను సూర్యుడు వెలుగొందుతున్నటువంటి సమయంలోనే జరుగుతాయి. రాత్రులేసరికి పక్షులు ఏమైనా సరే మనం కూడాను ఇళ్ళకి పరిగెత్తుకుపోవాల్సిందే. గూట్లో దాక్కోవాల్సిందే. సరే మా మిడ్‌నైట్ కల్చర్స్ వచ్చినాయనుకోండి. అర్ధరాత్రి పూట తిరుగుళ్ళు అనేటువంటి కల్చరు. అయినా గాని ఇంటికెళ్ళి పడుకోవాల్సిందే. బయట తిరగలేంగా. మళ్ళీ సూర్యుడు వచ్చినప్పుడే మొదలు పెడతాం. ప్రత్యక్ష నారాయణుడు ఆ శక్తిని ఇక్కడ కల్పిస్తూ ఉన్నప్పుడే. ఎందుకు లేపుతున్నాడు ఇక్కడ? అందుకని తొలి సంధ్య వస్తున్నది. పూర్వా సంధ్య. నిద్రలేనాయన కర్తవ్యం మనం చేయవలసింది ఉన్నది. తొలి సంధ్య వస్తున్నటువంటి సమయంలో నిద్రపోవటం అనేటువంటిది సమంజసమైనటువంటిది కాదు. ఎంతమంది పాటించగలుగుతాం చెప్పండి? ఎందుకు సమంజసం కాదండి? నా శరీరం సహకరించట్లేదు. నా ఒళ్ళు సహకరించట్లేదు. ఎందుకు లేవాలి? అదే చెప్తున్నారు. ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం దైవం ఆహ్నికం. దైవం ఆహ్నికం అంటే సూర్య ప్రత్యక్ష సమయమంతా కూడా మనం చేయవలసిన దైవ కార్యాలు ఏవైతే ఉన్నాయో చేయటం కోసం లేవవయ్యా అని చెప్తున్నారు. మనం ఏం చేస్తూ ఉంటాము? అసలు దైవ కార్యం సంగతి పక్కన పెట్టండి. మన మానవ కార్యం కూడా మనం చేసుకోలేము కదా చాలా మంది. ఇది అందరిని ఉద్దేశించనట్లేదు. మనము నిత్య జీవితానికి అన్వయం చేసుకోవాలనే ఉద్దేశంతో చెప్తూ ఉంటాను. విశ్వామిత్రుడు ఎవరు? గాయత్రీ మంత్ర ద్రష్టమని. గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజబృంద నిషేవిత సంధ్యాదేవి. ఆ జగన్మాత తత్వం. కాబట్టి ఈ పూర్వా సంధ్యా ప్రవర్తతే అనేటువంటి సమయంలో గాయత్రి ఉపాసన చేయాలి. ఇక్కడ గాయత్రి ఉపాసన అంటే నా గాయత్రి మంత్రం ఉంది లేదా అవన్నీ పక్కన పెట్టేసేద్దామండి. ఆ తగవులు ఎప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి మనకు అనవసరం. గాయత్రి ఉపాసన నిజమైనటువంటి భావాన్ని తెలుసుకుంటే అందరూ కూడా చేసుకోవచ్చు. కేవలము బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులనే కాకుండా అంటే మంత్రపరంగా కాకుండా భావనాపరంగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చిన్నపిల్లవాడిని మనం లేపినట్టుగా ఆయన వశిష్ఠుల వారు రాముని లేపుతున్నట్టు కనిపిస్తుంది. మన చిన్నపిల్లలు లేవరా, టైం అయిందిరా, లేరా స్కూల్కి వెళ్ళాలి, స్నానం చేయరా, మొహం కడుక్కోరా అన్నట్టుగా ఈ రోజుల్లో. ఆ రోజుల్లో మరి ఆయన మహాయోగి, దైవ కార్యము. పిల్లవాడిని ఎంత గొప్ప దైవభావంతో ఒక మహాయోగి, మహామంత్ర ద్రష్ట లేపుతున్నారు చూడండి. అంతే గౌరవంతో కూడా. కాబట్టి దేవకార్యం కోసం నువ్వు మనం చేయవలసినటువంటి పనులు, మన నిత్యం చేసేటువంటి కార్యాలన్నీ దేవకార్యాలే అర్థం చేసుకుంటే సరిగ్గా. కాబట్టి ఈ సుప్రభాతం ద్వారా కూడా మనకి చెప్తూ ఉన్నారు. మనకి ఇది చెప్తుంటారు కదా, దేవకార్య సముద్యత అన్నట్టుగా మనకి లలితా సహస్రనామంలో దేవకార్యం కోసం అవతారంగా దాల్చినటువంటి రామచంద్రమూర్తి నిజంగా చెప్పాలి అంటే అప్పటి వరకు ఆ యోగ వాసిష్ట జ్ఞానాన్ని అందిపుచ్చుకొని అనేకమైనటువంటి వాద సంవాదాలని తన పరిప్రశ్నలని వేసి, ప్రశ్న అంటే ఏదో నేనేదో బ్రహ్మాండమైన ప్రశ్న వేశాననే భావం కాదు, తెలుసుకోవాలనేటువంటి ఉత్సుక. అప్పుడు అసలు ఇక్కడే మనకి ఒక రకంగా చెప్పాలంటే సూర్యుడి యొక్క, ఆదిత్యుడి యొక్క ప్రస్తావన మనకి రామాయణంలో ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది. మొట్టమొదట అవతార ప్రయోజనాన్ని నెరవేర్చడం కోసం మొట్టమొదటగా ఆదిత్య హృదయాన్ని ఇక్కడే విశ్వామిత్రుడు మనం పలికినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి కూడా ఉంటుంది. యుద్ధంలో రామచంద్రమూర్తి, రావణుడు, ఆయన రామచంద్రమూర్తి
3 సార్లు రావణాసురుడి చేతిలో ఆయన కొంత దెబ్బతిన్నారు. దెబ్బతింటాం అంటే ఇక్కడ మళ్ళీ దాన్ని రామచంద్రమూర్తిని తక్కువగా అంచనా. ఇదంతా కూడా అవతార ప్రయోజనంలో మానవ అవతారంగా, అక్కడ రాక్షస అవతారంగా, గొప్ప తపశ్శక్తి సంపన్నుడిగా, అమృత భాండాన్ని కడుపులో దాచుకుని మృతత్వం లేనటువంటి గొప్ప స్థితి, బ్రహ్మవరాన్ని పొంది నరుల చేత గాని, వానరుల చేత గాని వాళ్ళిద్దరిని మినహాయించి నన్ను వాళ్ళది నేను ఈజీగా ఎదుర్కొంటాను. కాబట్టి మీరు ఇంకా గాంధర్వులు, యక్ష, కిన్నెర, కింపురుషులు, దేవతల చేత నాకు పరాజయం లేకుండా వరం పొందాడు. కాబట్టి ఇక్కడ రామచంద్ర ప్రభువు 3 సార్లు ఇక్కడ రావణాసురుడు దెబ్బతిన్నాడు. మొట్టమొదట రామచంద్ర ప్రభువుని చూడటానికి, శక్తిని చూద్దామని వచ్చినప్పుడే ఒకసారి దెబ్బతింటాడు రావణాసురుడు. మళ్ళా కుంభకర్ణుని పంపించినప్పుడు కుంభకర్ణుని కూడా రాముడు సంహరిస్తాడు. కుంభకర్ణుడు అంటే ఎవరు? రావణ కుంభకర్ణులు అనేటువంటి వాళ్ళు జయ విజయులు. పోయినసారి మనం రావణ భక్తి గురించి, అతనిలో ఉన్నటువంటి వ్యక్తిత్వం గురించి చెప్పుకున్నప్పుడు అందుకని కుంభకర్ణుడు అంటే చాలా శక్తివంతమైనటువంటి రాక్షస అవతారం దాల్చాడు సనత వీళ్ళ శాపం వలన. మూడోసారి యుద్ధానికి వచ్చాడు రావణాసుడు తను స్వయంగా. రామచంద్ర ప్రభు వేసినటువంటి బాణాల దెబ్బలకి మూర్ఛపోయి రథం మీదే పక్కకి ఒరిగిపోతూ ఉంటే చివరికి ఆ రథసారథి వెనక్కి తిప్పి తీసుకువెళ్ళిపోతాడు రావణాసుడు. కొంతసేపటికి ఆ శోష నుంచి మెలకు వచ్చినప్పుడు రావణుడికి, ఏమిటి నన్ను వెనక్కి తీసుకెళ్ళిపోతున్నావు అని సారథిని అడిగితే, అయ్యా మహాప్రభు, మరి మీరు అట్లా మూర్ఛపోతే మరి ఏం చేయాలో తెలియక నేను ఇట్లా తీసుకొచ్చాను. ఆ సమయంలో రావణాసురుడు మళ్ళీ తిరిగి యుద్ధ భూమిలోకి వస్తూ ఉంటాడు. ఇంకా ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే రామచంద్ర ప్రభుకి కొంత అలసట అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి కూడాను మనకి వాల్మీకి రామాయణాన్ని మీరు పరిశీలిస్తే 107వ సర్గలో ఇక్కడ ఈ సందర్భంలోనే మొదలవుతుంది మనకి. రావణాసురుడు తిరిగి మళ్ళా యుద్ధ భూమికి సారథి వెనక్కి తీసుకెళ్ళిపోతే మళ్ళా మెళుకు వచ్చి తెలివొచ్చి, ఏమిటి వెనక్కి తీసుకెళ్తున్నావంటే, అప్పుడు ఆయన సారథి చెప్తాడు, మహాప్రభు మీరు ఇలా తెలివిలేని స్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలో నాకు పాలుపోలేదు, అందుకని వెనక్కి తిప్పాను రథం అంటే, పోని రథాన్ని ముందుకి అంటాడు. మళ్ళీ రామచంద్ర ప్రభు కొంత అలసటకు గురవుతాడు. ఇక్కడ మొదలవుతుంది మనకి 107వ సర్గ. ఇంకో 10 నిమిషాలు చెప్పుకుందాం. ఇక్కడి నుంచి మనకి రామాయణ శ్లోకాలని మనం కనుక పరిశీలిస్తే, రామాయణంలో మనకి ఆదిత్య హృదయానికి సంబంధించింది. మొట్టమొదటి శ్లోకము, తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. యుద్ధ పరిశ్రాంతం అన్నారు ఇక్కడ. యుద్ధంలో అలసి ఉన్నటువంటి రామచంద్రమూర్తి తిరిగి వెనక్కి సారథి వెనక్కి తిప్పి రణభూమి నుంచి వెనక్కి తీసుకువెళ్ళిపోతున్నటువంటి రథము ఏదైతే తిరిగి మళ్ళా యుద్ధ భూమిలోకి ప్రవేశిస్తూ ఉన్నదో, ఆ సమయంలో ఆ రావణాసురుణ్ణి మళ్ళీ ఎదుర్కొనబడేటువంటి పరిస్థితి ఏదైతే వచ్చిందో, ఆ సమయంలో అని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఆదిత్య హృదయంలో. ఇక్కడ మన నిత్యనైమిత్తిక జీవితానికి అన్వయించుకోవాలండి. ఈ కథలు విన్నట్టుగా మనం వింటే దీనివలన ప్రయోజనం, ఆహా ఓహో అని రాముడి గుణగానాలు పొగుడుతాము, కానీ ఆ రామత్వాన్ని మనలో స్థాపించుకోలేము. అనునిత్యం మన నిత్యనైమిత్తిక జీవితాలలో ఇటువంటి గొప్ప లక్షణాన్ని మనం జీవించాలి, ఆచరణీయంగా మార్చాలి. ఎన్నో సమస్యల నుంచి పరిగెట్టుకు పారిపోతూ ఉంటాం, తప్పనిసరి మళ్ళా యుద్ధ భూమిలోకి ప్రవేశిస్తూ ఉంటాం. అది రావణతత్వం. నీలో ఉన్నటువంటి రామతత్వాన్ని అలసిపోయి ఉంటాడు. అలసిపోయానండి, ఎంత మంచి చేస్తున్నా ఎవరు వినట్లేదండి, అందరూ నన్నే అంటున్నారండి అని బిక్కమొహం వేసుకుంటాం. లేపు రామతత్వాన్ని. ఎలా లేపాలి? అగస్త్య మహర్షి ఉపదేశమైనటువంటి ఈ సూర్యతత్వాన్ని, మనలో ఉన్నటువంటి అంతశ్చేతనాస్వరూపమైనటువంటి ఆ ప్రత్యక్ష ఆదిత్య తత్వాన్ని లేపాలి. మహాశక్తి మండలం అది.
మహాశక్తి మండలము, సౌరమండలం, మహాశక్తి మండలము. ఏది ప్రవేశించు? ముందు నారాయణుడు శివుడు సంగతి తర్వాత ఆలోచిద్దాం కాసేపు. అదే తత్వం అనుకోండి అక్కడ. కనీసం అర్థం కావటం కోసం, మనం తెలుసుకోవటం కోసం చెప్తూ ఉన్నా అంతే. ప్రవేశించు, భస్మం అయిపోతాం. ఇంకిక్కడ కూర్చొని నేను మంచి చేశానండి, నా మాట వినటానికి ఎవరూ లేరండి అని చెప్పుకోవటానికి కూడా ఉండం మనం కదూ. జాగ్రత్తగా గమనించు. కాబట్టి ఆ గొప్పదైనటువంటి ఆ సౌర మండల శక్తి, సూర్య శక్తి, ఆదిత్య శక్తి, సాక్షాత్ ద్వాదశాదిత్యుడే, సాక్షాత్ ఇక్కడ సౌందర్యాలు జగన్మాతే తన యొక్క ప్రభావం అనేటువంటి శక్తిగా సూర్యుడిగా వెలుగొందుతూ ఉన్నదని ఎన్నో సందర్భాల్లో లలితా సహస్రనామంలో చెప్పుకున్నాము. అదేవిధంగా సౌందర్యలహరిలో చెప్పుకున్నాం. పేర్లు అనేకం కావచ్చు, శక్తి నీలో ఉన్నటువంటి అంతశ్చేతన శక్తి. కర్తవ్యం దైవమాహ్నికం లే, నువ్వు మొహం కడుక్కోవటం కూడా దైవ కార్యమే. దాన్ని కూడా నువ్వు విస్మరించి పడుకొని నా వల్ల కావట్లేదంటే నీలో ఉన్న రావణుడు విజృంభిస్తూ ఉన్నాడు. మనలో ఉన్నటువంటి రావణుడు విజృంభిస్తూ ఉన్నాడు. పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఏమి చేయలేని నిస్తేజత, చెప్పుకోవటానికి మటుకు అందరికీ నేను అదండి, నేను ఇదండి అని చెప్పుకోవటం, బయట అందరి ముందు ఉన్నారా, నమస్కారం అండి, నేను చాలా బాగున్నానండి, ఏంటండి ఇంటికి వెళితే బాగున్నామా? నీ మనసులో మన ఆత్మవంచన చేసుకోవటం లేదా? సరే, వాళ్ళకేం చెప్పక్కర్లా, బయట వాళ్ళకి కష్టపడుతున్నామని చెప్పక్కర్లేదులేండి. ఆ కష్టపడుతున్నామా అనేటువంటి సంగతి నీకు తెలిసి ఉండాలిగా. దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవాలిగా. లేకపోతే ఏమిటి ఈ జీవితానికి అర్థం? 10 మందికి నిరూపించడానికే మన జీవితం. నీకు నువ్వు నిరూపించుకో. అందుకే రమణ మహర్షి వారిది నిన్న మనం ఇందాక ప్రస్తావించింది. నిన్ను నువ్వు సంస్కరించుకోవటమే ప్రపంచానికి చేసేటువంటి మహాసేవ నీవు. నేను ఏమిటి అంత గొప్ప పని చేశానండి, ఇంత గొప్ప పని చేశానండి, పక్కింట్లో వాళ్ళకి సహాయం చేశానండి, ఇంట్లో వాళ్ళు ఒక్కడికి చెప్పిన మాట వింటారా? పక్కింటి వాడికి పోయి సహాయం చేసావు, పోనీ ఆ సహాయం పనికొచ్చిందా? వాళ్ళకి పనికొచ్చి ఉండొచ్చు కాక, నీకు నువ్వు ఎలా సంస్కరించుకుంటావు అనేటువంటిది మనము యుద్ధంలో అలసిపోయి ఉండేటువంటి మన యొక్క రామతత్వాన్ని అలసిపోయినా సరే తిరిగి సత్యదర్శనం వైపు వెళుతూ ఈ యొక్క ఆదిత్య హృదయం అనబడేటువంటి ఇటువంటి స్తోత్ర రాజాలని మనము నిత్య నైమిత్తిక మార్గంలో ఆచరణం చేసుకుంటూ ఆ శక్తిని పొంది అలిసినటువంటి రాముణ్ణి తట్టి లేపి, ఆత్మారాముణ్ణి తట్టి లేపి మనలోనే ఉన్నటువంటి రావణుణ్ణి సంహారం చేసే విధంగా పురికొల్పాలి. దైవతశ్చ సమాగమ్య, రెండో శ్లోకం చూసుకుందాం. దైవతైశ్చ సమాగమ్య దృష్టమభ్యాగతో రణం ఉపగమ్యాదబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి అన్నారు. దైవతశ్చ సమాగమ్య, అగస్త్య మహర్షి దేవతలతో సహా కూడా కలిసి అక్కడికి వస్తున్నారు. చూశారు రామచంద్రమూర్తి యుద్ధంలో అలసి ఉన్నటువంటి సమయంలో తిరిగి మళ్ళీ వెనక్కి తిప్పినటువంటి యుద్ధరంగం నుంచి వెళ్ళిపోతున్నటువంటి సారథి మళ్ళీ రావణాసురుడు తెలివచ్చి తిరిగి సారథిని చూసి పోవాయి యుద్ధంలోకి మళ్ళీ అన్నాడు. అట్లాంటి రావణాసురుడు రాబోతూ ఉన్నాడు మళ్ళీ యుద్ధరంగంలోకి. రాముడు ఇంకా ఎన్నిసార్లు చేసినా ఏదో రకంగా మళ్ళీ తిరిగి అట్లాగే వస్తూ ఉంటాయిగా మనలో ఉన్నటువంటి రావణాలోచనలు తిరిగి వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు అగస్త్యుల వారు వచ్చి ఉపదేశం చేయబోతున్నారు. ఇక్కడ అగస్త్యో భగవాన్ ఋషి అని చివరిలో చెప్పారు ఈ శ్లోకంలో. అంటే ఒక మంత్రాన్ని ఉపాసించి, ఇది ఒక మంత్రం అండి, కేవల ఆదిత్య హృదయ స్తోత్రం అన్న ఇది ఒక మంత్రం. ఇది ఎందుకు షడంగన్యాసాలు ఉంటాయి మంత్రానికి. అగస్త్యో భగవాన్ ఋషి అన్నారు అంటే ఒక మంత్రాన్ని ఉపాసించేటువంటి పద్ధతి. అస్య శ్రీ లలితా దివ్య రహస్యనామ స్తోత్రమాలా మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవత ఋషయ. అదే విష్ణు సహస్రనామం తీసుకోండి. ఏ మంత్రమైనా జపించడానికి ముందు న్యాసం చేసుకునేటప్పుడు మనం చెప్పుకుంటాం కదా ఇవన్నీ. అస్య శ్రీ ఫలానా మహామంత్రస్య ఫలానా భగవాన్ ఋషి ఫలానా చంద అంటే మనకి అందుట్లో ఉన్నటువంటి ఆ షడంగ న్యాసాలతో ఎవరు మనకి ఇప్పుడు నాకు మా నాన్న నా చిన్నప్పుడు చెప్పాడండి ఇట్లా చేయకూడదని,
అదే మనకి ఉత్ప్రేరకం. ఎవరు చెప్పారు? దేంట్లో ఉంది? అది తెలియాలనేటువంటి. కాబట్టి అట్లా ఇక్కడ మంత్రం ఆదిత్య హృదయం అనబడేటువంటి ఇది స్తోత్రము కాదు, కేవలము మంత్రరాజము అనేటువంటి దానికి కూడా ఋషి ఎవరు? అగస్త్య ఋషి అన్నట్టుగా ఇక్కడ ప్రస్తావన చెప్పారు. అగస్త్యో భగవాన్ ఋషి అనేటువంటిది మనకి ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఉపనయనం ఇప్పుడు మనకి ఇందుట్లో ఇవన్నీ గాయత్రి మంత్రదృష్టి అయినటువంటి మనకి ఈవెన్ అగస్త్య మహర్షి కూడాను సప్త సముద్రాలని కూడాను ఆవుపోసన పెట్టేశారు. కాబట్టి ఇక్కడ ఈ రామాయణంలో మనకి ఈ శ్లోకం ద్వారా, రెండో శ్లోకంలో కూడా ఇటువంటి ఆదిత్యుడు యొక్క ప్రస్తావన అనేటువంటిది చాలా చోట్ల మనకి తెలుస్తూ ఉంటుంది. మనకి ఇప్పుడు ఈ శ్లోకంలో మనకి చెప్పినట్టుగా సమీపిస్తున్నాడు అగస్త్య మహర్షి రామచంద్రుల వారి దగ్గరికి. అలసిపోయినటువంటి రామచంద్రుల వారిని చూసి ఆయనకు ఒక ఉపాయం చెప్పాలి, శక్తిని ఇవ్వాలి. మానవ అవతారంలో ఉన్నటువంటి రామచంద్రుడు ఏమి ఇవ్వాలనుకున్నాడు? ఆయన సూర్యోపాసన ఇవ్వాలి అనుకున్నాడు. మరి ఏమిటి సూర్యుడు? కొంత తెలుసుకున్నాం. అంతేకాదు రామాయణంలో అనేక చోట్ల మనకి ప్రస్తావన అనేటువంటిది ఉంది. అరణ్యవాస సమయంలో కూడా అనేకమైనటువంటి సార్లు సూర్య ప్రస్తావన ఉంటుంది. రాముడికి కూడాను వాల్మీకి రామాయణంలో రామచంద్ర ప్రభువుకి ఆదిత్యుడిపై ఉన్నటువంటి భక్తిని కూడాను మనకు అరణ్యవాసంలో మనకి చిత్రీకరిస్తారు. సూర్యుడి యొక్క మన యొక్క జీవితం అంతా కూడా సూర్యగమనాన్ని బట్టే కదా నిర్ణయించబడి ఉన్నది. ఒక పగలు ఒక రాత్రి కలిపి ఒక రోజు, 7 రోజులు కలిస్తే ఒక వారం, 15 రోజులు కలిస్తే ఒక పక్షం, 30 రోజులు కలిస్తే లేకపోతే తిథుల ప్రకారం ఒక మాసం, ఇలాగా. కాబట్టి సూర్యుడి గమనాన్ని ఆధారంగా చేసుకొని సంధ్యాకాలం అనేటువంటిది నిర్ణయించుకొని సంధ్యా సమయంలో, సంధ్య అంటే సాయంత్రం సంధ్య కాదు, ప్రాతః సంధ్య, పగలు రాత్రికి మధ్య ఉన్న సంధికాలము, రాత్రి పగలు మధ్య ఉన్న సంధ్యకాలం ప్రాతః సంధ్య అవుతే, పగలు రాత్రి మధ్య ఉన్న సంధ్యాకాలం సాయం సంధ్య అవుతుంది. కాబట్టి ఇట్లా ప్రాతః సంధ్యా సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, ఒక్కసారి ఒక చెంబుడు నీళ్లు తీసుకొని వెళ్ళి పొద్దున్నే లేచి ఒక 10 నిమిషాలు కళ్ళు ఉదయిస్తున్నటువంటి సూర్యుడు, మధ్యాహ్నపు సూర్యుడు కాదు, ఉదయిస్తున్నటువంటి సూర్యుడు ఆరోగ్యానికి ఎంతో మేలు, మానసిక ఆరోగ్యానికి అదేవిధంగా. అంతే, ఇది చేయకుండా వచ్చి నాకు దిగులుగా ఉందండి, లేకపోతే నాకు కోపం ఎక్కువండి, లేకపోతే నాకు మమకారం ఎక్కువండి, నాకు పనికి రావాలి. చెయ్యండి, చెప్పింది యోగ దార్శనికులు చెప్పింది మనం చేద్దాం, ఆచరణలో పెట్టుకుందాం. ఇంకెక్కడ ఉంటాయి మనకి కంప్లైంట్స్? ఉండవుగా జీవితంలో. ఒక చెంబు నీళ్ళు అలా తీసుకొని వెళ్ళి సూర్యుడికి ఎదురుకుండా నిలబడి ఒకసారి కళ్ళు తెరిచి చూసి, ఎందుకంటే ఉదయించే సూర్యుడిని కళ్ళు తెరిచి చక్కగా చూడవచ్చు. ఒక 10 నిమిషాలు ఆ శక్తి, దాని ఎండ అంటాం కదా, ఆ శక్తి ముందు ఉదయించే సూర్యుడి యొక్క ఆ శక్తే కదండి సమస్త జీవజాలాలకు ఆధారమైంది. ఆ శక్తి లేకపోతే పంటలు ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఒక 4 రోజులు సూర్యుడిని అసలు కనిపించకుండా అన్ని పంటలు ఎండిపోతాయి. ఎండిపోవటం అంటే వేడికి కాదు, సూర్యరశ్మి తగలక. చిన్నప్పుడు మనం చదువుకోవాలా సూర్యరశ్మి యొక్క గొప్పతనం శాస్త్రీయంగా. కాబట్టి ఒక 5 నిమిషాలు వెళ్ళి అలా నుంచుని కళ్ళు తెరిచి చూసి, ఆదిత్య హృదయం ఇది అయిపోయిన తర్వాత దయచేసి మనం అందరం కూడా ఒక చిన్న 10 నిమిషాలు దానికి కట్టుబడి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఎవరిని కూడా నేను బలవంతం చేయను, మనం బలవంతం చేసేటువంటి ఇది కాదు. కాకపోతే కనీసం మొట్టమొదట ప్రతి ఆదివారము, దాని తర్వాత ప్రతి శని ఆదివారం కొన్ని వారాల తర్వాత, దాని తర్వాత ప్రతి శుక్ర శని ఆదివారము, అలా వారంలో ప్రతిరోజు కూడా ఒక సమయంలో ఒక 5 నిమిషాలు వెళ్ళి ఆదిత్య హృదయము నోటికొస్తే మనం చక్కగా 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఏదో 5 నిమిషాల్లో ముగించాలనే తొందరలో కాదు. అలా మనకు అలవాటైపోయింది అనుకోండి, ఆ భావంతో సహా మనం ఆచరణలోకి తీసుకురాగలుగుతాము. కాబట్టి ఇలా సంధ్యాకాలంలో సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం అనేది ఎప్పటి నుంచో ఉన్నదాన్ని మనం వదిలిపెట్టేసేసాం కదా. అటువంటి సంధ్యా సమయంలో సూర్యుడిని ఆరాధిస్తే పుణ్యం వస్తుంది. పుణ్యం అంటే ఏంటి? ఏదో తాయిలం కాదు ఇది. పుణ్యం అంటే ఏమిటి? తాయిలమా? తాయిలం అంటే ఒరే నువ్వు ఆ పని చేయరా, నీకు నేను చాక్లెట్ ఇస్తాను, బిస్కెట్ ముక్కిస్తాను, ఇవే కాదు. పుణ్యము అంటే ఏమిటి? నువ్వు సంస్కరించబడతావు.
పుణ్యం అంటే లేనిపోనివి మనము ఏదో ఊహించుకొని డబ్బులొస్తాయి, లేకపోతే దశకం వస్తుంది, లేకపోతే ఇంకోటొస్తుంది అనే ఆశతో కాదు. నీ మనస్సును నువ్వు స్థిరపరుచుకో. నువ్వు అనుకున్న సంకల్పాలన్నీ నెరవేరుతాయి. నీ మనస్సును సంస్కరించుకోవటమే పుణ్యం. అటువంటి సంస్కరించబడినటువంటి పుణ్యం అనేటువంటి ఆచరణ ఫలితం ఏమిటి అంటే సిద్ధి, సంకల్ప సిద్ధి. అనుకున్నది నువ్వు సాధించగలిగేటువంటి స్థితిలోకి వెళతావు. అంతేకాదు ఇలా అంటే డూస్ డోంట్స్ అని ఎట్లాగైతే చెప్తామో, చెయ్యదగినవి చెయ్యతగనివి అనేటువంటివి, అట్లాగే ఒకవేళ నీవు ఆరాధించకపోతే ఏమవుతుంది? పాపం వస్తుంది అంటారు కదా. ఏమిటి పాపం? సంస్కరణ అనేటువంటిది నీకు ఏర్పడదు. ఏమిటా పాపం? దాని యొక్క ఫలితము. పాపం అంటే ఓకే నీకు దెబ్బలు పడతాయి అని టీచర్ చెప్పినట్టు కాదు ఇది. నీ మనస్సు అతలాకుతలమైపోతుంది, నీ శరీరం రుగ్మతలతో పడిపోతుంది. నీకు సంస్కరించమనేటువంటిది మన ఆలోచన ధోరణి మార్చుకోలేము. మన యొక్క బాహ్య ప్రపంచంతో స్పందన ప్రతిస్పందనల్ని మనం మార్చుకోలేము. ఎక్కడున్నావే గొంగళి అంటే వేసిన చోటే అన్నట్టుగా ఉంటుంది మన జీవితం. ఎంత దీనికి శ్రమ పడాలండి, శ్రమ పడాలి. శ్రమ పడకపోతే ఏమిటవుతుందంటే ఏదో తేలిగ్గా చెప్పినట్టుగా ఉన్నా కష్టం అవుతుంది. అన్నీ వింటాం, ఆహా ఓహో అద్భుత బా అనుకుంటాము, కానీ ఆచరణ దగ్గరికి వచ్చేసరికి శూన్యం అయిపోతుంది. మళ్ళీ లేచి అట్లా తోక ఇట్లా మడిచి పెడితే ఎట్లా స్ట్రైట్గా ఉన్నట్టు ఉంటుందో అయిపోయిన తర్వాత ఇట్లా వదిలేస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. ఆచరణ ప్రధానం మన జీవితంలో. అందుకే ఇక్కడ ఇంకా మనం సరే దాంట్లో అరణ్యకాండలో ఎట్లా దీన్ని ప్రస్తావించారు అనేటువంటి కూడాను మనకి చూసుకుంటూ ఉంటే మనకి అనేక చోట్ల ఈ ప్రస్తావన వస్తుంది. అంటే ఇది మనం ఒక 5-6 సత్సంగాల్లో ముగించుకొని దాని తర్వాత భగవద్గీత తెలుగులోకి వెళదాం అనుకున్నాము. అందుకని దైవతైశ్చ సమాగమ్య దృష్టమభ్యాగతోరణం ఉపగమ్యాదబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషి అనని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. అంటే ఇందుట్లో మనకి ఈ ఆదిత్యుడి యొక్క గొప్పదైనటువంటి తత్వం అనేటువంటిది ఈ శ్లోకంలో మనకి అగస్త్యుల వారు రాముణ్ణి సమీపించి ఇచ్చే ముందు దానికి చిన్న నేపథ్యము, దాంట్లో ఉన్నటువంటి అంతకు ముందు జరిగినటువంటి గొప్పదైనటువంటి ఆదిత్య దర్శనం అనేటువంటిది వాల్మీకి రామాయణంలో ఎలా చేశారు అనేటువంటిది మనకి ఈ 2వ శ్లోకంలో మనకి చెప్పబడుతుంది. 10 శ్లోకాలు అయిన తర్వాత చివరిలో మనము ఉచ్చారణ చేసుకుందాం. ఒకసారి 3 సార్లుగా చేసుకొని చివరిలో ఒక 2 సత్సంగాలలో కంటిన్యూస్గా ఒక సత్సంగం అన్న చాలు, ఒక రిపీటెడ్గా చేసుకుందాము. ఈ సత్సంగం అయిన తర్వాత మాయ సుధా లేదా నారాయణి వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుని ఒక చిన్న సమూహం క్రియేట్ చేసుకొని రోజు చేసేవాళ్ళు ఒక నియమాన్ని ఏర్పరచుకునే ప్రయత్నం చేద్దాము. అవకాశం ఉన్నవాళ్ళు, వారంతట వారికి మనస్సుకు వచ్చిన వాళ్ళు, నేను చెప్పాను ఎవరో చెప్పారని చేయొద్దు ఎప్పుడు కూడా. అలాగని చెప్పి మీరు చేయకుండా ఉండొద్దు. మీకు స్వతః ప్రేరణ అనేటువంటిది మీలో కలగాలి. లేకపోతే ఎవరెంత చెప్పినా కూడాను మనకి ముందుకు వెళ్ళలేము. ఎవరో చెప్తే చేస్తున్నాం అనేటువంటి భావంచేత మనం సంస్కరించబడాలి అనేటువంటి భావంతో మనము ఈ సత్సంగాలు అయ్యేసరికి దాదాపు ఒక 10 సత్సంగాల దాకా పట్టొచ్చు. వారానికి 2 సత్సంగాలు కాబట్టి 5 వారాల్లో పూర్తి కావచ్చు అనుకుంటున్నాను. చూద్దాము ముందుకు వెళుతున్న కొద్ది. ఇప్పుడు 9 దాటింది కాబట్టి ఇళ్లల్లో ఉన్న వాళ్ళకి ఇంకా కొన్ని నిత్య విధులు ఉంటాయి కాబట్టి వాటిని మనము మళ్ళీ తర్వాత సత్సంగంలో వచ్చే శనివారం వచ్చే వారం నుంచి శనివారం కూడా చేసుకుంటాం. శనివారం ఆదివారం నేను ఒక పూజా కార్యక్రమంలో ఉన్నాను కాబట్టి పొద్దుటి నుంచి రాలేకపోయాం. ఇవాళ నుంచి మొదలు పెట్టుకున్నాం. రవివారం మంచిదే. సూర్య ప్రస్తావన, ఆదిత్య హృదయ ప్రస్తావన తెచ్చుకురావడం అది భగవంతుడి అనుగ్రహంగా మనము భావించుకోవచ్చు. దాంతో ఈవేళ సత్సంగాన్ని ముగించుకుందామా? ఒక్క నిమిషం. ధన్యవాదాలు గురూజీ. శుభం.